నమస్తే. ఇవాళ మీకు బీరకాయ అలసందల కూర చూపించబోతున్నానండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే రైస్లోకి చపాతీలు కూడా చాలా బాగుంటుందండి. కూర కుండలో చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం పచ్చిమిర్చితోనే చేసుకుంటేనే బాగుంటుందండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. అది కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. నీళ్లు లేకుండా ఆటోమేటిక్గా నీళ్ళు అనేవి బీరకాయలు ఉడికిన తర్వాత వస్తాయి. అలాగే ఉడికించుకున్నటువంటి అలసందలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుంటే బాగుంటుందండి. సాల్ట్ కూడా వేసేసుకుందాము. తగినంత రుచికి సరిపడా వేసుకోవాలండి. మీరు ఫుల్ వీడియో నా ఛానల్లో ఒకటి అప్లోడ్ చేశానండి. ప్లీజ్ చెక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. చూసారా వాటర్ ఏమైపోయినా కూడా చాలా వాటర్ అనేది వచ్చేసాయన్నమాట. ఇప్పుడు కారం అనేది ఎందుకు వేసుకుంటున్నానంటే పచ్చిమిర్చి నాకు ఘాటుగా లేవండి, అందుకే కారం అనేది వేసుకుంటున్నాను. ధనియాల పొడి అలాగే చివరిలో కొత్తిమీర వేసుకొని దించేసుకున్నారంటే రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ.